నమస్తే. ఎలికట్టె విజయ్ కుమార్ గౌడ్, బీసీ పొలిటికల్ ఫ్రంట్ కన్వీనర్ మాట. ఈరోజు ఖమ్మం పట్టణం ఒక భయంకరమైన యుద్ధ వాతావరణం కనపడతా ఉన్నది. ఉదయాన్నే 6 గంటలకే వందలాది జేసీబీలతోటి పేద ప్రజలు ఎప్పటి నుంచో నివాసం ఏర్పాటు చేసుకొని ఆ ప్రాంతంలో గుడిసెలు వేసుకొని బతుకుతున్న పేద ప్రజల మీద కాంగ్రెస్ పార్టీ మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాల అనుగుణంగా రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ప్రజాపాలనలో ఇవాళ 1000 మంది వాళ్ళని విపరీతమైన భయంకరంగా దాడులు చేస్తూ పోలీసులు యుద్ధ వాతావరణం తలపించేలాగా ఖాళీ చేసి వెళ్ళిపోవాలి అని చెప్పేసి దాడులు చేస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గము. బీసీ పొలిటికల్ ఫ్రంట్ నుంచి మేము ఖండిస్తూ ఉన్నాం. పేదలకి గూడు కూడు నిద్ర నీడ, సామాజిక న్యాయము మా కాంగ్రెస్ పార్టీ ధ్యేయము. అణగారిన వర్గాల అభివృద్ధిలో ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది అని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ పేదలైతే ఉన్నారో ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి దేవుడెరగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్న వాటిని తొలగించడానికి జేసీబీలతోటి ఒక పాకిస్తాన్ మీద యుద్ధం చేసినట్టుగా ఎట్లయితే బార్డర్ పోలీసులతో ఎట్లయితే వెళ్తామో ఇవాళ ఈ పోలీసులు ఇక్కడ పేద ప్రజల మీద దాడులు చేస్తూ ఉన్నారు. నిజంగా ఇందిరమ్మ ఇల్లు ఇప్పటివరకు ఇచ్చింది ఎక్కడ కూడా లేదు. పేదలకు అధికారంలో రావడానికి సన్నబియ్యం ఇస్తా, ఇల్లులు ఇస్తా, ఉద్యోగాలు ఇస్తా, విద్యా వైద్యం ఇస్తా చాలా మాటలు చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ అక్కడ నువ్వు ఏది ఇవ్వకపోయినా మేము ఎప్పటి నుంచో ఉంటున్నాం కదా, మా ఉన్నదాన్ని కాపాడమని చెప్పి మాకు పక్కా ఇల్లు కావాలని వాళ్ళు కొట్లాడుతూ ఉంటే దాన్ని తొలగించి అది ఆ భూమిని ఆక్రమించుకొని కోట్లు సంపాదించుకోవాలనే ఉద్దేశంతో ఇప్పటికే బడా కాంట్రాక్టర్గా ఈ రాష్ట్రంలో మెగా కృష్ణారెడ్డి ఎల్ఎన్టీ కంటే మించిపోయినట్టుగా ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ మధ్యనే చూసాం. ప్రభుత్వంలోనే 18,000 కోట్ల రూపాయలు ఒక వర్క్లోనే ఆయనకు వచ్చాయని చెప్పేసి ఒక పైపు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ లేకుండా పిల్లలు చదువులకు దూరమయ్యి పేద ప్రజలేమో రోడ్డు మీద పడతా ఉంటే మాకేం సంబంధం లేదు అని చెప్పేసి కాంట్రాక్టర్లకి కార్పొరేట్ వ్యవస్థలకి ఈ ప్రభుత్వం పట్టం కడతా ఉన్నది. 1000 కోట్లు వాళ్ళకు దోచిపెడతా ఉన్నది. పేద ప్రజల పట్ల ఒక పెన్షన్ లేదు. అదేవిధంగా వాళ్ళకి ఇచ్చిన హామీలు ఏవైతే నెరవేరలేదు. 2000 నుంచి 4000 ఇస్తామన్నది తులం బంగారం అని చెప్పారు, వితంతు మహిళకు అని చెప్పారు, నిరుద్యోగ భృతి అన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మేము కామారెడ్డి మేనిఫెస్టోని అమలు చేశాము, మేము చేసేది అంతా అయిపోయింది, ఇప్పుడు ఏమీ లేదు, మేము ఇచ్చిన హామీలు అమలు చేశామని చెప్పేసి మాట్లాడుతున్న మీరు అక్కడ ఇండ్లు ఎందుకు ఇవ్వలేదు? ఇండ్లు కట్టుకున్న వాళ్ళని తొలగించడంలోనే మీ వివక్షత కనపడతా ఉంది. కాబట్టి తక్షణమే బేషరతుగా దాన్ని పక్కా ఇల్లు ఇవ్వాలి. దాన్ని కవర్ చేయడానికి హైదరాబాద్ నుంచి ఒక సోషల్ మీడియాలో అగ్రభాగంలో ఉన్నటువంటి ప్రజల మన్నికలు పొందినటువంటి తొలి వెలుగు ఛానల్ యాజమాన్యము రఘు గారిని దాన్ని లైవ్ కవర్ చేసి ప్రజలకు అందించడానికి వెళ్ళినప్పుడు దాన్ని అడ్డుకోవడమే కాకుండా ఆయన్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. ఆయనతో పాటు కాలోజీ టీవీకి సంబంధించిన శ్రీనివాస్ గారిని కూడా ఇవాళ అరెస్ట్ చేయడం జరిగింది. అంటే పేద ప్రజలకి సోషల్ మీడియా ఏదైతే ఉందో ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయని చెప్పేసి పెద్ద బిగ్ స్క్రీన్ చెప్పబడుతున్న మీడియా కవర్ చేయకపోయినా, ప్రజా సమస్యలు వాళ్ళు పట్టించుకోకపోయినా
పేద ప్రజల మధ్య ఆ ప్రజలకు మన్నిక పొందినటువంటి ఈ కాలేజీ టీవీ కావచ్చు, రఘు టీవీ కావచ్చు, వీళ్ళని అరెస్ట్ చేయడంలో అంతర్యం ఏంటంటే ప్రజల పక్షాన వీళ్ళు నిలబడి ప్రజా ఉద్యమానికి వీళ్ళు నాంది పలుకుతారు, ఉవ్వెత్తున ప్రజలు తిరగబడతారన్న ఉద్దేశంతో దాన్ని అడ్డుకొని అరెస్ట్ చేసినట్టుగా మాకు స్పష్టంగా కనిపించింది. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. బేషరతుగా వారిని విడుదల చేయాలి, వారికి క్షమాపణలు చెప్పాలి. అక్కడ జరిగిన సంఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రి పదవికి రాజీనామా చేయాలని కూడా మేము బీసీ పొలిటికల్ ఫ్రంట్ డిమాండ్ చేస్తాం.